హలో ఎవ్రీవన్, క్విక్ అప్డేట్. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టేశాను 5 to 10 minutes ముందునే. నితిన్ ఎడ్యూ హబ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. కావాలి అనుకుంటే ఫాలో చేయండి. అక్కడ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటున్నాను. ఆల్రెడీ 1500 ఫాలోవర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నో అయితే. జస్ట్ గోయింగ్ చెక్అవుట్. సో మనకైతే అనంతపురం జేఎన్టీయూ నుంచి మనకి పేపర్ న్యూస్ ఇది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. పేపర్ న్యూస్ అంటే పేపర్లో వచ్చిందని కాదు, వెబ్సైట్ ఉంటుంది కదా ఈనాడు వాళ్ళది, అక్కడ వచ్చింది. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేయనున్నారు. ఇతర వివరాలను ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఈసెట్ కన్వీనర్ ప్రకటిస్తారు. ఓకే, ఈ రోజు సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సెట్ కన్వీనర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. సో ఇక్కడైతే మీరు చూసారు కదా, ఆల్రెడీ ఈ రోజు ఈవినింగ్ అయిపోయింది, థర్స్డే ఈవినింగ్. ఇంకా రావు మ్యాక్సిమం. రేపు నాకు తెలిసినంత వరకు టాపర్స్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్తో చేస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి కండక్ట్ చేసి న్యూస్లో వేసి అప్పుడు మీకు ఈసెట్ రిజల్ట్కి వదిలి అప్పుడు మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం ఇలా చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. 11 o'clock అలా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మేబీ 11:30, 11:45 ఏమైనా రావచ్చేమో, ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చేస్తే కనుక ఆ టైంకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రెస్ మీట్ ఒక ½ an hour అలా జరుగుతుంది. కౌన్సిలింగ్ రిలేటెడ్గా అవన్నీ డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఎంతమంది రాశారు, ఏ బ్రాంచ్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ టాపర్స్ లిస్ట్ ఏంటి అన్నీ ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ చేస్తారు కాబట్టి రిలీజ్ ఒక 40 minutes అలా పడుతుంది. కాబట్టి ఎక్స్పెక్టింగ్ 11-11:40 ఆ టైంలో వస్తాయని అనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఫర్దర్ అప్డేట్స్ ఖచ్చితంగా మళ్ళీ నేను చెప్తాను.